అందరికీ నమస్కారం. ఈరోజు శంషాబాద్లో మండల ప్రాథమిక పాఠశాల తీర్చిదిద్ది రూపురేఖలు మార్చి ఇంత పెద్ద హంగులతో ఒక ప్రైవేట్ స్కూల్ ధీటుగా ఏర్పాటు చేసి దీనికి ఇనాగ్రేషన్ శంకుస్థాపనకు ఈ వేదిక అరేంజ్ చేసి వేదిక సభాధ్యక్షత వహిస్తున్న ఎంఈఓ రామరెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు అన్న స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారికి, మనసున్న మహారాజులు అని అందరం అంటుంటాం, దానికి నిలువెత్తు రూపమైన సోను సూద్ గారికి, సిద్ధిరెడ్డి గారికి, మన మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి గారికి, జయమ్మ గారికి, తన్వి రాజు గారికి, దీపా మల్లేష్ గారికి, అమృతమ్మకు, ప్రభాకర్ గారికి, పెద్దలు గోపాల్ గారికి, గణేష్ గుప్తా గారికి, వెంకట్కి, సిద్ధుల్ గారికి, సతీష్ గారికి, వేదిక మీద ఉన్న తల్లి పెద్ద మంచి కొడుకుని కన్నారు తల్లి బుచ్చమ్మ. సో ఇంత మంచి కొడుకుని కానీ శంషాబాద్లో పుట్టి ఇక్కడ పెరిగి ఈ స్కూల్లో ఉన్న బాధలు చూసి మనసు కదిలి నిజంగా ఒక ప్రైవేట్ స్కూల్ ధీటుగా ఒక్క రూమ్లో 5 డిఫరెంట్ క్లాసెస్ చదువుతుంటే ఎలా ఉంటుందో మీరు ఊహించండి ఒకసారి. ఒక టీచర్ పాఠాలు చెప్తుంటే 1, 2, 3, 4, 5 స్టూడెంట్స్ అక్కడ కూర్చొని ఉండి 3వ తరగతి పాఠం చెప్తాను, మిగతా పిల్లలందరూ చెవులు మూసుకోండి అంటే అది వీలవుతుందా? వెసులుబాటు అవుతుందా? ఇది తెలిసి కూడా మనం అందరం విన్నాళ్ళు ఏం చేయకపోతే సిద్ధిరెడ్డి గారు ముందుకు వచ్చి దీన్ని అమలు చేసి వాళ్ళ 5 రూమ్లు కట్టించారు. చాలా చాలా సంతోషం. నిజంగా ఇక్కడ స్థానికులు అందరూ అడుగుతున్నారు దీన్ని 5th క్లాస్ నుండి 7th క్లాస్ వరకు చేయాలని చెప్పి. ఎంఈఓ రామరెడ్డి గారు, మీరు ప్లీజ్ మూవ్ ద ఫైల్, ఐ విల్ సీ దట్ ఇట్ విల్ గెట్ డన్. సెకండ్ థింగ్, రామరెడ్డి గారికి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటికెళ్ళి ప్రతి ఇయర్ ఎంతమంది పిల్లలు ఇక్కడ చదువుకున్నా కూడా పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, వాళ్ళకి ఏమేమి కావాలో అవసరాలన్నీ నేను తీరుస్తాను. ఇప్పటికెళ్ళి మీరు ముందే నాకు 1 year ముందే చెప్పండి అక్కడ ఎంతమంది స్టూడెంట్స్ రాబోతున్నారు, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏదో చెప్పండి, అన్నీ ఐ విల్ డెఫినెట్లీ ఆర్గనైజ్. సినిమాలలో చాలా మంది హీరోలు ఉంటారు, రియల్ లైఫ్ హీరోస్. అంటే మన సినిమాలు యాక్ట్ చేస్తారు, మనం జైలు కొడతాము, ఎప్పుడు చూడము. కానీ రియల్ లైఫ్తో పాటు రియల్ లైఫ్ హీరో సోను సూద్. ఇవాళ కోవిడ్ టైంలో మన యాంకర్ చెప్పినట్టు ఆ టైంలో అందరు భయభ్రాంతులతో ఇంట్లో కూర్చుంటే తను ముందుకు వచ్చి అందరికంటే ముందు వచ్చి ప్రవాసులు అంటే రకరకాల రాష్ట్రాలు సెటిల్ అయ్యి వాళ్ళ ఇళ్ళకి పోలేక వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఉంటే పిల్లలు బాధపడుతుంటే ఏడుస్తుంటే ఒక ట్రాన్స్పోర్ట్ లేని టైంలో సోను సూద్ గారు ముందుకు వచ్చి ఆ రోజు అరేంజ్ చేసిన ట్రాన్స్పోర్టే ఇవాళ ఆయన పేరు మారుమవుతుంది. సోను సూద్ గారితో పర్సనల్గా అప్పటికెళ్ళి మాట్లాడుతున్నాను. దట్ ఈస్ ద డే ఇట్ హాస్ స్టార్టెడ్ అని చెప్తుండే. ఈ రోజు మార్నింగ్ 500-600 మంది వస్తున్నారు రంజిత్ అంటుండే ఇంటికి. 500-600 మంది డిఫరెంట్ అంశాలతో వస్తున్నారు, చాలా వరకు నేను తీర్చగలుగుతున్నా అంటుడు. సో నేనేమంటున్నా అంటే మన ఆశయాలు నెరవేరాలంటే ఆస్తులు అంతస్తులు ఉండాల్సిన అవసరం లేదు. సిద్ధిరెడ్డి కరెక్ట్ చెప్పాడు. మన ఉన్న ఆస్తులు, మనందరికి ఎంతెంత ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులో ప్రతి ఒక్కరం చేయూతనిచ్చి ఈ సోషల్ సర్వీస్ చేస్తే మనం డెఫినెట్గా ఒక పాలు పంచుకుంటే ఎవరైనా ప్రతి ఒక్కరు అనుకుంటే చప్పటి కొట్టి పోకండి. నా రిక్వెస్ట్, అందరం చేయూతనిద్దాం. ఈ సభ్య సమాజాన్ని మార్చాలి. ఈ రాజకీయ నాయకులే కావచ్చు, బిజినెస్ మెన్నే కావచ్చు, ఎవరికో 10,000 రూపాయలు వస్తే వాళ్ళు ఒక 1,000-500 రూపాయలు ఏదన్నా కాంట్రిబ్యూట్ చేద్దామన్న ఆలోచన వస్తే ఈ సభ్య సమాజం అప్పుడు మారుతుంది. అప్పటి వరకు ఇట్లనే నడుస్తుంటుంది. మన దేశానికి ఉన్న భవిష్యత్తు ఎంత మంచి ఉందో దీనికి ఒకటే ప్రాబ్లం వస్తుంది, చదువు లేదు. మనకు ప్రతి ఊరికి ఒక గుడి ఎంత ఇంపార్టెంటో బడి కూడా అంత ఇంపార్టెంట్. బడి ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి దగ్గర అదే, చదువు లేకపోతేనే వెనుకబడుతున్నాం. చాలా మంది చదువు లేక పిల్లల్ని చదివించుకోక చదివి ఏం చేస్తారులే అని చెప్పి వాళ్ళు కూడా నేను ఇదే చిన్న ఉద్యోగం చేస్తాను, నా కొడుకు ఇదే ఉద్యోగం చేయాలన్న ఆలోచనతో బతుకుతున్న ఈ సభ్య సమాజంలో మనం తీర్పు తీసుకురావాలి. ఆ మార్పు తీసుకొచ్చి తీర్పు ఎలా ఉండాలంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మంచి చదువుకుంటే కానీ అప్పుడే సక్సెస్ఫుల్ అవుతారు. నేను పదే చెప్తా నా సక్సెస్ స్టోరీకి. Sonu Sood, I have studied from an agriculture university here, which is 100 meters from here. When I was studying in this university, I was going around all the Shemshabad areas. I never imagined that I will represent this constituency. నేను చదువుకున్నప్పుడు ఎప్పుడు అనుకోవాలి గల్లెలు తిరిగి ఇక్కడ సుష్మా థియేటర్ ఉండే సైకిల్ దొక్కుంటా పోయి సినిమాలు చూసినోని, కానీ నేను ఇక్కడ ఎంపీ అయితే అనుకోలే. సో మన తలరాత ఎట్లుంటుందో, మన లైఫ్లో ఎన్ని పైసలు సంపాదిస్తాం అన్నది ఇంపార్టెంట్ కాదు. మనం ఎక్కడికి వచ్చినాం, ఎక్కడికి వెళ్ళి వచ్చి ఎక్కడికి వచ్చినాం, ఇవాళ ఈ స్టేజ్లో మనం ఏం చేయాలన్న ఆలోచన రావాలి అందరికి. ఈ ఆలోచన వస్తేనే నా రిక్వెస్ట్, ఎక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఎంతో అంత సంపాదిస్తున్నాం కాబట్టి ఎంతో అంత కాంట్రిబ్యూట్ చేద్దామని వాళ్ళందరూ ప్రమాణం చేద్దాం.
అట్లా కలిసికట్టుగా ముందుకు సాగుతూనే అవుతుంది. ఇవాళ సోను సూద్ గారు 11,000 మొబైల్ ఫోన్స్ ఇచ్చాడు పిల్లలందరికీ. నాకు కూడా తృప్తినిచ్చింది. కోవిడ్ టైంలో ప్రతి గ్రామ పంచాయతీకి when I have contributed a television to all the gram panchayats, when people were not able to go to the schools, they didn't have education. Classes were going online, the students could not go. So I've donated a television to all the gram panchayats wherein the students can go and sit in the schools, in the gram panchayats and listen to the classes. That has really helped us. And that was a super duper satisfaction for me as a politician. సో ఎప్పుడైతే కోవిడ్లో నిజంగా పిల్లలకు చదువుకోవడం కష్టమవుతున్నప్పుడు ఆన్లైన్ క్లాసెస్ పెడితే టీవీలు డొనేట్ చేస్తే ప్రతి గ్రామ పంచాయతీ తిరిగాను నేను. కోవిడ్ టైంలో ప్రతి గ్రామ పంచాయతీ తిరిగి టీవీలు ఇచ్చిన, పండ్లు పొలాలు ఇచ్చిన, అన్ని ఇచ్చి నాకు ఎందుకు తృప్తి ఇచ్చిందంటే మనం ఇవాళ ప్రజాప్రతినిధులుగా మార్కెట్లో తిరిగి ప్రజలకు హెల్ప్ చేయగలిగితే అదే సాటిస్ఫాక్షన్. ఎన్ని చేసినా ఎన్ని సంపాదించినా కూడా మానవ సేవ చేసినంత తృప్తికి ఎక్కడియ్యారు. వృద్ధులు లేస్తే మనం అందరం గుడిలోకి పోతాం, అందరూ భక్తి ఉండాలి, మాధవ సేవ డెఫినెట్ బెటర్. కానీ దానికంటే ఎక్కువ దేవుడు ఎప్పుడు తృప్తి పడతాడంటే మనం చేసిన మానవ సేవతో ఎక్కువ తృప్తి పడతాడు. ఏ కులం ఏ మతం అన్నది ఇంపార్టెంట్ కాదు. మానవ సేవ మనం అన్నిటికంటే ముందు కర్తవ్యం అనుకోని ప్రతి ఒక్కరు ముందుకు జరిగితే డెఫినెట్గా ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ముందుకు వస్తారు. ఇవాళ సోను సూద్ ఒక మంచి ఎగ్జాంపుల్ లాగా తీసుకుందాం. ఆయన సినిమాలలో ఎప్పుడూ విలన్ లాగా ఉంటాడు, ఎప్పుడు విలన్ రోల్స్ వేసుకునే సోను సూద్ రియల్ లైఫ్లో యు ఆర్ రియల్ హీరో. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ప్రజలందరూ అట్లా చూస్తారు, కానీ అసలు ఎంత పెద్ద మనసు ఉన్నదో ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి అందరము ఒక సోను సూద్ను, ఒక సిద్ధు రెడ్డినో చూసి అందరం మనం నేర్చుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటాం.